కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా కరీంనగర్ సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగట్లేదంటూ కరీంనగర్ కలెక్టర్కు ఈరోజు మాజీ మంత్రి గంగుల కమలాకర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మరియు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, సుంకె రవిశంకర్ మరియు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీరంతా కలిసి కూడా కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే కరీంనగర్ కళావిహీనంగా తయారవుతుంది. సస్పెన్షన్ బ్రిడ్జి విషయానికి వస్తే కూడా దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇంకోవైపు చూసుకుంటే ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రివ్యూలు కూడా నిర్వహించట్లేదు. ఈ నేపథ్యం ఒకటైతే గతంలో నిర్వహించినటువంటి అభివృద్ధి పథకాలను కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే, కానీ ప్రస్తుతం అయితే అలాంటి కార్యక్రమాలు జరగట్లేదు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఏదో జరుగుతోంది, దీన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవాలి. వారికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, కానీ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఉద్యమిస్తుందని చెప్పిన నేపథ్యం. మరోవైపు ఇటు సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఒకటైతే, మరోవైపు కాళేశ్వరం పుష్కరాలకు వచ్చిన భక్తులకు మౌలిక వసతుల విషయంలో కొంత జాప్యం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఇటు ముఖ్యంగా అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. వారికి అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉండే, కానీ ఈ ఏర్పాటు చేయని నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడమే కాదు, మరోవైపు వచ్చిన భక్తులకు కొన్ని చోట్ల మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద అయితే ఇటు కాళేశ్వరం సంబంధించి విషయానికి ఇప్పటికీ అయినా కూడా ప్రభుత్వం వచ్చిన భక్తులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది.